వెల్కమ్ టు ఎవర్ మీడియా. దిస్ ఈజ్ నాని. సో ప్రజెంట్ అయితే కొత్త మార్పు అయితే తీసుకురాబోతుంది ట్రాన్స్పోర్ట్ సిస్టంలో. మన ఆర్టీసీ బస్సులు చూసాం ఇప్పటివరకు. ఇప్పుడు ఆర్టీసీ ఆటోలు రాబోతున్నవి, అవి కూడా ఈవీ వెహికల్స్తో. సో ఇవి రావడం వల్ల ప్రజలకి ఉపయోగకరంగానే ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఆటో ఎవరైతే తోలుతున్నారో ఆటో కార్మికులకి, ఆటో సోదరులకి చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళ యూనియన్లో చర్చ నడుస్తుంది. సో అసలు ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు ఈ ఆటో వాళ్ళు అడుగుదామని ఇక్కడికైతే రావడం జరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంకా శాంక్షన్ అవ్వలేదు. ఆర్టీసీ ఈవీ వెహికల్స్ కంపెనీస్ అయితే మన ఆర్టీసీ వాళ్ళు చర్చలు నడపడం జరుగుతుంది. గతంలో ఫ్రీ బస్ తీయడం వల్ల వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దట్టు ఇప్పుడు ర్యాపిడో, ఊబర్, ఓలా అని చెప్పేసి ఇవి రావడం వల్ల ఎవరైతే ఈ స్మార్ట్ ఫోన్లు వాడటం రాదో వాళ్ళు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళు అలానే ఉన్నారు. ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆటో వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు అవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్టీసీ ఆటోలు రావడం వల్ల వీళ్ళకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, అసలు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని అయితే అన్న, ఇప్పుడు కొత్తగా ఆర్టీసీలోకి ఆటోలు కూడా రాబోతున్నాయి, ఎలక్ట్రికల్ ఆటోలు. సో ఏంటి పరిస్థితి మరి? ఇప్పుడు వరకు ఆటో వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ రేపు ఆటోలు వస్తే మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా, లేదు గవర్నమెంట్ మిమ్మల్ని ఆదుకునే అవకాశం ఏమైనా ఉందా? ఆల్రెడీ 7 గంటల నుంచి కూర్చున్నాం. 100 రూపాయలు చేసినాం. ఓలో, ఉబేర్, రాపిడో వచ్చిన తర్వాత మా బతుకులు ఎట్లా అయిందంటే చాలా గలీజ్ అయిపోయినాయి. ఇంటికి పోతే పిల్లలు పరిశాన్ చేస్తున్నారు. ఒక రూపాయి 2 రూపాయలు తీసుకొస్తాడేమో డాడీ అని. ఏం లేదు అసలు. మా ఆటో కిరా వెళ్తలే, గ్యాస్ పెంచినారు, గ్యాస్ గురించి ఇబ్బంది ఉన్నది. చాలా అంటే చాలా ఇబ్బందిలో ఉన్నాము. మళ్ళీ ఆర్టీసీ ఆటో అంట, ఏమో ఏందో ఇంతవరకు నిజమో కరెక్టో కాదో కానీ ఐడియా లేదు చర్చలు మనకు. నడుస్తున్నాయి, ఆ, రాబోతున్నాయి అని ఏమో చెప్తున్నారు. యూట్యూబ్ మీద దాని మీద చూస్తున్నాం, మేము అంత ఐడియా లేదు. ఓలో, ర్యాపిడో కొడదామంటే మాకు చదువు రాదు అంతగానం. ఉం. చాలా అంటే చాలా ఇబ్బందిలా ఉన్నాం. పిల్లలకి చదువుకోవాలంటే అప్పులు చేయాలి. అప్పులు వాళ్ళు ఫోన్తో ఎంత ఇబ్బంది అవుతుందంటే ఒక్కొక్కసారి టెన్షన్లా నిద్ర మందులు తీసుకొని పండుకుంటున్నా నేనైతే. నా పరిస్థితి చెప్తున్నా, వేరే వాళ్ళది ఏమో కానీ నా పరిస్థితి అయితే చెప్తున్నా. పిల్లలకి చదవడానికి ఇబ్బంది అయ్యి మాది ఏమంటారు, నిద్ర గోళీలు వేసుకుని పండుకుంటున్నాను. అంత పరిశానిలా ఉన్నది. ఇక ఏమవుతుందో, లేకపోతే ఈ ఫీల్డ్ వదిలి పోదాం ఎక్కడైనా అంటే ఇక వేరే ఏం ఉపాధి లేదు మాకు. ఆ, ఏమైనా చేద్దామంటే అర్థమైతే లేదు. అంటే గవర్నమెంట్ మిమ్మల్ని ధర్నా చేసిన ప్రతిసారి, స్ట్రైక్ చేసిన ప్రతిసారి ఆదుకుంటామని చెప్తుంది. ఆ ధర్నాలు చేస్తున్నారు కానీ ఏం ప్రయోజనం లేదు. ఏమైనా ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇట్లా ధర్నా చేసినారు వెంటనే రెస్పాన్స్ ఇచ్చి చెప్పినారు ఇది అంటే ఆ మాట వేరే, కానీ ఏం చెప్తలేరు కదా వాళ్ళు. వాళ్ళు యూనియన్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు కానీ ఏం ఫైదా లేదు. అది ఎవరు వచ్చి ఇది అయింది, ఇది వరకు అయింది, ఈ పని ఇంత అవుతుంది అని ఎవరు చెప్తలేరు. ఏ మినిస్టర్ చెప్తలేరు, అలా ఎవరు చెప్తలేరు. ఇట్లా మొత్తానికైతే ఇబ్బందులు ఫేస్ చాలా ఇబ్బందులు అంటున్నా కదా. నిద్ర మందులు తిని అది పండుకోవాలి ఇక అట్లా. ఆర్టీసీ ఆటోలు వస్తే ఇంకా దెబ్బ కదా మీకు. దెబ్బ అయింది, చాలా అంటే చాలా దెబ్బ. ఇక ఏం చేయాలి, ఇక చూసుకోవాలి. ఇక మన లాంటి వాళ్ళు ఇక ఏమైనా జాడు కొట్టుకోవాలి, లేకపోతే ఏమైనా చేసుకోవాలి. అరటి పండ్లు అమ్ముకోవాలి, ఆటో అమ్ముకొని ఏమైనా చేసుకోవాలి. ఇక మున్సిపాలిటీ జాబ్ ఉంటే మున్సిపాల్లో చేసుకోవాలి. ఏం చేస్తాం ఇక, వేరేది ఏం లేదు ఇక. ఎట్లయినా కానీ 200 300 తీసుకోపోతలేము ఇంటికి. అన్న, ఆర్టీసీ ఆటోలు రాబోతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక ఆర్టీసీ ఆటోలు వస్తే ఎలా ఉండబోతుంది? ఇప్పుడే చాలా పరేషాన్ ఉంది. ఇంకా ఇంకా ఆటోలు వస్తే ఇంకా చాలా పరేషాన్ అవుతుంది. ఆటోలోకి ఎవరు పట్టించుకోరు, ఎవరు చూడరు. చాలా పోయి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. ఓలా, ఊబర్ తక్కువ వస్తుంది, అది చేస్తున్నారు. ఇది వస్తే ఇంకా తక్కువ అవుతుంది. దాని గురించి ఏమైనా చేయాలి, చూడాలి ప్రభుత్వం. అంటే మీరు కొన్నిసార్లు ధర్నాలు చేస్తున్నారు, మాకు రావట్లేదు, సరైన గిట్టుబాటు కావట్లేదు అని ఎన్నిసార్లు అయినా చేస్తూనే ఉన్నారు కదా. చేస్తున్నారు కానీ ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు చూస్తలేరు. రెస్పాన్స్ ఎవరి దగ్గర నుంచి వస్తలేదు. గవర్నమెంట్ ఏమన్నా అంటే ఏమన్నా చర్యలు తీసుకుందా దీని మీద అసలు? గవర్నమెంట్ చూద్దామంటున్నారు కానీ ఒక వారం ఆగండి చూస్తున్నారు, చెప్తున్నారు కానీ ఏం జరుగుతలేదు. మరి ఇప్పుడు డైరెక్ట్గా ఆర్టీసీ ఆటోలే రాబోతున్నాయి అని అంటున్నారు. ఆర్టీసీ పెడతారు, వాళ్ళకేంది వాళ్ళు పెడతారు. ఇక్కడ మేము ఆటో తేవాలంటే ఒక లక్షలు పెట్టి తెస్తున్నాము, గిరాకీ అయితే లేదు, ఏమైతే లేదు. ఆటోలకి రెంట్ కట్టాలి, మళ్ళీ అక్కడ ఫైనాన్స్ వాళ్ళకి కట్టాలి, వెళ్తలేదు మాకు. ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు నుంచి వచ్చినప్పుడు చాలా 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 ఆటోలకి ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ అయితే బాగుండే ఫ్రీ బస్ రాకముందు. ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి ప్రతి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇప్పుడు ఓలా
ఓలా ఊబర్ ర్యాపిడో వీటి వల్ల ఎలా ఉంది అంటే కమిషన్ విషయంలో కావచ్చు. వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారు కానీ మాకు ఇచ్చే డ్రాపులలో చాలా తక్కువ ఇస్తున్నారు వాళ్ళు. ఆ, అందులో ఏం లేదు అందులో. ఓకే. ఏ- ప్రతిదీ ఇబ్బందిగానే ఉంది. చాలా ఇబ్బంది ఉంది కానీ ఎవరు దాని మీద యాక్షన్ తీసుకోరు. తీసుకుంటా అంటారు కానీ తీసుకోరు. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఆటోలు రావడం వల్ల మీ ఆటో వాళ్ళకి ఎవరికైతే వాళ్ళని తీసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా దేనికి అందులోకి ఆర్టీసీ? అది ఏమో తెలియదు ఇంకా. ఒకవేళ తీసుకుంటే బెటరేనా? అది ఎట్లా ఉంటుందో మాకు తెలియదు కదా. ఇప్పుడు ఇంకా రాకముందు ఎట్లా చెప్తారు. అంటే ఇప్పుడు మీ పెట్రోల్ ఆటోలు కదా, గ్యాస్ పెట్రోల్ ఆటోలు. వాటికి దెబ్బేనా? ఆ? వాటికి దెబ్బేనా? అది వచ్చినప్పుడు తెలుసు కదా దెబ్బ. ఇక ఇప్పుడు చెప్పలేం కదా. ఇప్పుడు చెప్పినా కష్టం, చెప్పకపోయినా కష్టం. ఇప్పుడు అంతే అంటే అంతే. ఆర్టీసీ ఆటోలు రాబోతున్నాయి. ఆర్టీసీ ఆటోలు వస్తే మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాలి? అది మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఇప్పటికే ఫెరీ బస్ వల్ల ర్యాపిడో వల్ల బైక్ మీద చాలా ఇబ్బందిలో ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఆర్టీసీ అంటే చాలా ఇబ్బందిలో అయిపోతాం. చాలా కష్టం ఆటో వాళ్ళు బతకాలంటే. ఇప్పుడు ఏమి ఇబ్బంది మీకు? పొద్దున్న వచ్చినాం కూర్చున్నాం. ఇంతవరకు ఒక గిరాకు కూడా ఫోన్కి కాలేదు. అట్లా చాలా ఎట్లా ఇబ్బంది. నడవాలి? మాది మా బాధ మాకే ఉంటుంది. పిల్లల స్కూల్ కూడా కట్టాలి నెల వస్తే. అది కూడా అవుతలేదు మాకు. అస్సలు కూరగాయలే తీసుకోలేకపోతున్నాం మేము. ఇక పిల్లల భవిష్యత్తు ఏం అవుతుంది మాకు. చాలా ఇబ్బందిలో ఉన్నారు ఆటో వాళ్ళు అంటే. గవర్నమెంట్ స్పందించట్లేదు. అది వస్తే ఇక మాకు ఇక కూసాల్సి ఉంటుంది. ఫైనాన్స్ కట్టాలి మళ్ళా. సంవత్సరంకి 12,000 ఇస్తామని చెప్పారు. అది కూడా ఇవ్వట్లేదు. ఇప్పటికి 3 సంవత్సరం అయిపోయింది. కాదు, ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల కొంచెం అది ఎఫెక్ట్ అయింది. ఫెరీ బస్ వల్ల చాలా ఇబ్బంది అయింది. ఇప్పటికి అంతకుముందు మళ్ళీ ఎంత సంపాదిస్తుండే ఫ్రీ బస్ రాకముందు? రోజుకి ఎంత కొడుతున్నారు పని? 1000 రూపాయలు 1200 అయిపోతుండే అప్పటికి. ఇప్పుడైతే 700 500 కూడా ఇప్పుడు అయితే లేవు ఫ్రీ బస్ వల్ల. మళ్ళీ ఇది ఆర్టీసీ ఆటో అంటే అసలే అయితే లేదు ఇప్పుడైతే. మీరు ఎంత చేశారు ఇప్పుడు? ఏ గ్యాస్ పైసలు కూడా సరిపోతలేదు చెప్పుకుంటే కానీ అవుతలేదు అంటారు. కానీ రాబర్ట్ వచ్చింది, అది వచ్చింది, బైక్ మీదనే పోతున్నారు అందరు. ఇక ఈ ఆటోకు ఒక్క మనిషి కూడా రారు. మీరు కూడా చూడండి ఇక్కడ ఉండి ఒక గంట కూడా. ఇప్పుడు పొద్దున వచ్చినాం కానీ ఇప్పటి వరకు ఒక మనిషి కూడా అడగడు మాకు ఇక్కడ. అలాంటి పరిస్థితి ఉంది మాకు. ఇప్పటివరకు ఏమీ లేదు. ఏం లేదు. వారానికి ఎప్పుడైనా ఎవరైనా ఫోన్ చేస్తే పోవాలి అంతే. ఇక లేకపోతే అట్లనే మరి కూర్చోవాలి. ఇప్పుడు ఆర్టీసీ వెహికల్ ఆటోలు వచ్చినాయి అనుకో, ఈవీ వెహికల్స్ అవన్నీ కరెంటుతో చేసేవి. ఇంకా మీకు ఒకవేళ మీ పెడదామన్నా కుదరదు కదా. లే అన్ని గ్యాస్ గ్యాస్ కదా మాది కూడా. అది పొగ రాదు కదా. గ్యాస్ బండే మాది. సిటీ బండి ఇది. 13 పాసింగే మాది. ఓకే. సిటీ పర్మిట్ ఉన్నా కూడా ఎవరు అడుగుతలేరు మాకు. మొత్తానికి ఆ. ఆర్టీసీ వెహికల్స్ వస్తే మాత్రం ఇబ్బంది ఆటో. ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఆర్టీసీ ఆటోలు రాబోతున్నాయి. గవర్నమెంట్ చర్చలు నడిపిస్తుంది. మరి ఏంటి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది మీది? ఏం బంద్ చేసుకో బేకార్ ఇక మొత్తమే నడిపిరాదు. ఇప్పటికీ బోని చేయలేదు నేను. బోని చేయలే. ఎప్పుడు వచ్చినావు? 10 గంటలకు వచ్చిన. 10 గంటలకు వచ్చినావు. ఆ, 12 అవుతుంది. 12 అయింది. ఫైనాన్స్ వాళ్ళు. ఫైనాన్స్ వాళ్ళు నెలకు 10,000 ఎక్కువ. అసలే లేదు కారోబార్. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అసలు ఇప్పుడు నడిపించేదానికి? మీకు ఆటో తోలడానికి ఎలాంటి ప్రాబ్లం? చాలా రిక్స్ మొత్తం ఒట్టిగానే ఇంటికి ఒట్టికి వెళ్ళిపోతున్నాం. 200-300 చేస్తే తినడానికి అయిపోతాయి మాకు. ఫైనాన్స్ ఎట్లా కట్టాలి? ఫైనాన్స్ నెలకు 10,000 ఫైనాన్స్ ఉంది బండి. కొత్త బండి గ్యాస్ ఇవ్వండి. ఇప్పుడు ఈ మధ్య అన్ని రేట్లు పెరిగినాయి కదా, మీ ఆటో వాళ్ళకి ఛార్జెస్ ఏం పెరగలేదా? మాకు ఏం లేదు రేటు. ఇంకా తగ్గిపోయింది మా రేట్లన్నీ. వేస్ట్. ర్యాపిడో ఓలా ఊబర్ ఇవి బాగానే పడుతున్నాయి కదా రైట్లు. మొత్తమే బంద్ అయిపోయింది. ర్యాపిడ్ బైక్ మీదనే పోతారు. భరత్ నగర్కి వెళ్ళి వచ్చి తీసుకోపోతుర్రు మాకు. ఇప్పుడు ఎవరు రాకొచ్చారు. ఏదో ఇక్కడ 30 ఏళ్ళ నుంచి నడిపించిన వాళ్ళం మేము ఆటోలు. ఇప్పుడు ఏం లేదనుకో వేస్ట్. మరి రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఎలా ఉంది? అది కూడా అంతే మొత్తం బేకార్. మొత్తం బేకార్ అయిపోయింది. ఇంకా ఫ్రీ బస్ పెట్టినాడు, అది కొంచెం ఇబ్బంది. చాలా ఇబ్బంది. ఒక్కటి కాదు, చాలా అదే చాలా ఇబ్బంది. ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఇది అంటే మాకు ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇంతకు ముందు ఎంత సంపాదిస్తుండే మీరు? వరదాకా అంటే మస్తు చేస్తుంటే 1000, 1200, 1500 కూడా చేస్తుంటే. ఇప్పుడు 500 కానికి కూడా లేదు. ఎన్ని గంటలు చేస్తారు రోజుకి? రాత్రి 8 అవుతుంది అప్పటిదాకా. పొద్దున 8 గంటల నుంచి 8 గంటల దాకా అడికెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే. ఇన్ని గంటలు చేస్తే ఎంత సంపాదిస్తారు? ఇప్పుడు ఏం లేదంటున్నావు కదా, 400-500 కూడా కాకేసినాయి. 1000-1200కు 400-500 కూడా కాకేసినాయి.
నీకు వచ్చే 400-500 ఆ, మరి ఇంకా బండికి కట్టడానికి కావాలి నాకు డైలీ 400 బండికే కావాలి. 300 కిరాయి అంటే బండికి ఏం గ్యాస్ వస్తాం, మనం ఏం తీసుకుపోతాం ఇంటికి. గ్యాస్కి సరిపోదు, గ్యాస్ వెహికల్ కిరాయి సరిపోదు. 300 బండి కిరాయి అంటే బండి కన్నా అవుతుంది, గ్యాస్ కన్నా అవుతుంది. అట్లా మొత్తం ఇబ్బంది. వేస్ట్ ఉంటే అంతా అన్ని కష్టాలేక ఆటో వాళ్ళకి. మా ఊళ్ళో భూమి ఉన్నదాన్ని పోతున్నాం, ఊరికెళ్ళి తెచ్చుకుంటున్నాం, తింటున్నాం మేమైతే. నేను నెలలో 4 మాటలు ఊరికి పోతా, ఇక తినడానికి కష్టపడుతున్నారు అంతే. ఊరికెళ్ళి తెచ్చుకుంటున్నా. నేను ఇక్కడైతే ఏం లేదు సంపాదించుడు, ఇల్లు కిరాయి కడుతున్నాం, ఊరికి పోయి తెచ్చుకుంటున్నా. నేను నాది పరిచయం, వేరే ఏమో కానీ మరి ఏంటి అంటే ఇక ఉన్న కొద్ది ఇట్లా చేతి ఇప్పుడు ఆర్టీసీ ఆటోలు ఎత్తే ఇంక మీరు అందరూ ఆటోలు అమ్ముకోవాలి. ఏదో మూతపైన రెక్క నడిపించడం అవుతుంది. ఇది తెల్లబట్ట 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇది తప్పు. పల్లె జేబులా ఇప్పుడు చాయ్ తాగమంటే లేవు. ఇప్పటి వరకు ఆటో వాళ్ళు చాలా సార్లు ధర్నాలు చేశారు, ఇబ్బంది అవుతుందని. మళ్ళీ ఇప్పుడు ఆర్టీసీ ఆటోలు వస్తున్నాయని అంటున్నారు. ఏంటి పరిస్థితి? పరిస్థితి ఏందన్న, ఇప్పుడు ముందే గిరాకులు లేవు, ఇంకా ముందు మీటర్ బాగుంటాయి. ఇప్పుడు ఓలా ఊబర్ వచ్చింది, ఈ పెద్ద ఆయనకు ఆటో నడిపిస్తాడు, ఇలా ఆప్షన్ ఉంటాయి. ఇప్పుడు చిన్న ఫోన్ ఉంది, ఇలా ఓలా ఊబర్ ఎట్లా వస్తుంది చెప్పండి ఒక మాట, రాదు. ఆన్లైన్ బిజినెస్ అయిపోయింది. ఆన్లైన్లో కూడా ఎట్లా ఉందంటే కిలోమీటర్ చాలా తక్కువ ఉంది. మీటర్ 20 రూపీస్ ఉంటే ఆన్లైన్లో 10 రూపీస్ కిలోమీటర్ ఉంది. అది కూడా ఇబ్బందియే. మళ్ళీ ఇంకోటి ఆర్టీసీ ఫ్రీ అయిపోయింది. ఆర్టీసీ ఫ్రీ అయినాక తర్వాత కూడా ఆటోస్ ఏం లేవు. ఆ బండి రెంట్ ఇప్పుడు 300 ఉంది. అది 300 తీయాలా, 200 ఇంటికి 500 తీసుకోకపోతే చాలా ఎక్కువైపోయింది. ఆర్టీసీ ఫ్రీ బస్ ఎప్పుడైతే పెట్టారో ఆవ్. అది మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టినప్పుడు చాలా బిజినెస్ డౌన్ అయిపోయింది. అది పోనీ పాపం మీరు గరీబులు పనికి వస్తారు, లేదంటేలే. కానీ ఇది ఓలా ఊబర్ వచ్చింది కదా, అప్పుడు ఇంకా చాలా ఇది అయిపోయింది. ఓలా ఊబర్లో ఏమైంది? మీకు రైళ్ళు బాగానే పడతాయి కదా బుక్ చేసుకునేటోళ్ళు. చెప్పండి, ఇప్పుడు సికింద్రాబాద్కి మీటర్ పోతే 13 కిలోమీటర్కి వెళ్తే 200 వస్తుండే. ఇంకా ఇప్పుడు 160 170 కూడా రాదు ఇప్పుడు ఓలా ఊబర్లో. చూడండి మీరు ఒకసారి. అది ఇంకా కష్టపడి ఇంకా డబ్బులు పెట్టి ఇంకా లాసే ఉంటా. అది బిజినెస్ లాస్. అది మళ్ళీ ఇప్పుడు కమిషన్ తీసుకుంటున్నారు. కమిషన్ ఇంకోటి కమిషన్ తీసుకుంటాడు. మళ్ళీ ఇంకేంటంటే కస్టమర్దే మాట వింటాడు, మా మాట వినాడు. మీరు ఒక కంప్లైంట్ పెట్టండి, తక్కువ తీసుకుంటారు. మేము సార్ వెళ్ళిపోయింది సార్, డబ్బులు ఇస్తలే, డోర్ పెట్టుకున్నా అంటే విన్నాడు. అది వెళ్ళిపోతాడు ధర్మని. ఆన్లైన్ అయిపోయింది, వెళ్ళిపోతాడు. పిలుస్తారు ఆడు, మళ్ళీ పైసలు రావు మనకి, ధర్మని వెళ్ళిపోతాడు ఆడు. అదొకటి. మరి ఏంది ఇన్ని కష్టాలు పడుకుంటూ ఒక ఆటో నడిపించాలంటే ఎలా? రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఇంకా చాలా కష్టాలు ఉన్నాయి, కష్టాలు పడుతున్నారు. కేసీఆర్ ఉన్న వింత లేకుంటే అది. ఇప్పుడు సరే ఒక పని, ఇప్పుడు ఎలక్ట్రికల్ ఆటోలే కాబట్టి రేవంత్ రెడ్డి ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొచ్చారే అనుకుందాం. ఇక్కడ ఉన్న ఎలక్ట్రికల్ ఎవరైతే ఆటోలు నడిపిస్తారో వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి జాబులు ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయి? ఎలక్ట్రికల్ ఆటోలు అంటే ఇప్పుడు సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి లాభం ఉంటుంది అన్న. రెంట్కి ఉన్నాడు ఆటోకి ఛార్జింగ్ పెట్టుకోలేడు, ఇంటి దగ్గర ఆటోకి పోవద్దు, బయటనే పెట్టుకోవాలన్నా పెట్టుకుంటే ఛార్జింగ్. అది కూడా 3-4 అవర్స్ దానికి ఛార్జింగ్ పెట్టాలి, మెయిన్ అది. గ్యాస్ బండి అంటే గ్యాస్ వేసుకొని నడుస్తూనే ఉంటుంది. ఎలక్ట్రానిక్ బండి అంటే ఇంటి సొంతం ఇల్లు ఉన్నవానికి లాభం, అది రెంట్కి ఉన్నవాడికి లాభం లేదు. అది మీరు ఎన్ని గంటలు పని చేస్తారు ఆటో? మార్నింగ్ 9:30 10కి వచ్చి రాత్రి 10 దాకా వెళ్తామన్నా. మా అంటే 600-700 అయితే మాస్ ఎక్కువైపోయింది. అలా 200 గ్యాస్కి తీయాలా, 200 బండికి తీయాలా, మిగతా పెట్టుకోవాలా. ఇప్పుడు రోడ్డు మీద వచ్చి తినాలి అంతే. నార్మల్ ఇప్పుడు ఒకప్పుడు ఎట్లుండే ఇన్ని గంటలు పని ముందు ఎప్పుడు ఉంది అంటే ఓలా ఊబర్ లేకుండా ఒక మాట, ఆర్టీసీ లేకుంటే కూడా మంచిగా ఈ టైం దాకా పొద్దున 9-10 గంటలకు వచ్చినాం అనుకో, 2 అవర్స్ లాగా 500-600 చేస్తుంటే. అది కూడా లేదు ఇప్పుడు. చూసినా కదా, గంట అయిపోయింది ఉంచొని. ఒక కస్టమర్ అని వచ్చారా? అది పరిస్థితి ఇట్లా ఉంది ఇప్పుడు. మరి ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్కి ఇట్లా జరుగుతుంది? ఏం చెప్పాలంటే అన్న, ఓలా ఊబర్ బంద్ అవ్వాలా, మళ్ళీ పాత మీటర్ రావాలా, అందరు బతుకుతారు, మంచిగా ఉంటుంది. ఛార్జింగ్ ఆటో అంటే వాళ్ళకి ఏంటంటే ఓనర్స్కి బాగుంటుంది. రెంట్కి ఉన్న వాళ్ళకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కష్టం ఉంటుంది. రోడ్ మీద పెట్టుకోవచ్చు, 2-3 అవర్స్ టైం వేస్ట్ అవుతుంది. ఇంటి దగ్గర అంటే పెట్టేసి ఆడు తినేసి ఏమైనా చేయొచ్చు. మళ్ళీ లైన్ క్యూ ఎక్కువ ఉంటుంది. ముందే ఎల్పిజి గ్యాస్ లేదు, ఎల్పిజి షార్టేజ్ అయిపోయింది. సిఎన్జి నడుస్తుంది, అది కూడా క్యూలో చాలా నుంచి చాలా, దానికి ఒక 1 hour 2 hour దానిలో వెళ్ళిపోతుంది. అది కూడా ప్రాబ్లం. డిస్టిక్ ఆటోలు అంటే డిస్టిక్ వాళ్ళు ఏం చెప్పాలన్నా, ఇగో ఆ ఊర్లో భూములు ఉన్నాయి, ఇప్పుడు పంటలు వేస్తారు, ఇంకా 4 నెలల పంటలు రావు. ఇప్పుడు వేసినాము, అప్పుడు దాకా హైదరాబాద్ పోవాలా, సంపాదించుకొని రావాలి, రాత్రి దాకా పొద్దునాక మస్తు కష్టపడాలా, ఓలా ఊబర్ కొట్టాలా. వాళ్ళ గల్లీ తెలియదు. ఇప్పుడు నాంపల్లి వెళ్ళాలంటే వాళ్ళకి తెలియదు, ఆన్లైన్లో లొకేషన్ అది చూపిస్తుంది. నాంపల్లి పాత బస్సు వెళ్ళాలనుకో, అది ఏడు ఉందని అడుగుతారు, లొకేషన్ అదే చూపిస్తుంది, అది చూపిస్తా. ఈజీ అయిపోయింది వాళ్ళకి. ఇక్కడ వరకే బైక్లోనే పోతున్నారు. అసలు మీకు ఆఫ్లైన్ కిరాయిలు బంద్ అయిపోయినాయి ఎప్పుడో, ఇక బంద్ అయిపోయింది. ఇంకా ముందు ఏంటంటే తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ నెంబర్ తీసుకొని, రా బాబు వీడికి వెళ్ళాలా, ఆడికి వెళ్ళాలంటే సరే ఓకే ఏదో పోతుండే. అది కూడా లేదు, ఇది కూడా లేదు. అన్ని ఆన్లైన్ అయిపోయినాయి. ఆన్లైన్ అయిపోయింది. పెద్దోళ్ళకి ఆన్లైన్ అయిపోతే కష్టం కదా అన్న. ఆటో దగ్గర వచ్చి అడుగుతూనే లేరు. ఇప్పుడు ఇలా చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చదవలే, వాళ్ళకి ఆన్లైన్ ఏడొస్తుంది రాదు.
చిన్న ఈయన పాప ఇట్లాంటి వాళ్ళు చాలా మంది చాలా ఉన్నారు. లేని వాళ్ళు మేము అది ఆడవాడుతాం ఇప్పుడు నువ్వు చదువున్నావు నువ్వు వచ్చినావు ఆటో ఫీల్డ్ అంటే వేస్ట్ అది. నువ్వు కూడా వచ్చి ఆటో నడిపిస్తున్నావు, ఏంటంటే ఆటో తవ్వ చూపిస్తుంది, ఆటో పైసలు చూపిస్తుంది అని మీరు వచ్చి మొత్తం గిరాక్ లాస్ అయిపోయింది. అట్లా మెయిన్ మొత్తానికి ఇప్పుడు ఆటోలు వస్తే మెయిన్ మాత్రం మొత్తం ఆటోకి ఖరాబ్ చేస్తారంటే ఆర్టీసీ వాళ్ళు కానీ మన ఇప్పుడు డిస్టిక్ ఆటోలు కానీ మొత్తం రేట్లు ఖరాబ్ చేసినారు. ఈ రోజు కూడా 10 రూపాయలే మినిమం నడుస్తుంది. చాయ్ తాగానే మినిమం 15 రూపాయలు అయింది, 15 రూపాయలు అయింది. చూడండి మీరు, ఈ 10 రూపాయలు ఈ రోజు కూడా 10 రూపాయలు మినిమం ఆటోకి. ఆర్టీసీ బస్సులో కూడా లేదు, మినిమం 20-15 ఉంది కానీ ఆటో 10 రూపాయలు ఉంది. మరి ఇప్పుడు ఏంటి ఇప్పుడు గవర్నమెంట్కి మీరు అసలు ఏం చెప్పదలుచుకున్నారు? మళ్ళీ ఏమన్నా అందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? మీ యూనియన్లు అందరూ వెళ్ళి వాళ్ళని అడిగే అవకాశాలు ఉన్నాయా? నడుస్తుంది అన్న, అది ఏం సక్సెస్ అయితే లేదు, నడుస్తుంది. ఏంటంటే అందరు ఒకటేసారి ఒకటే కలవాలా. ఇప్పుడు మన ఢిల్లీలో ఎట్లయింది నీట్ పేపర్ గురించి, అట్లా కలిస్తేనే పని అవుతుంది. నేను బంద్ చేసినా ఆడు నడిపిస్తాడు, డిస్టిక్ కూడా వచ్చి ఇప్పుడు వస్తున్నా ఇంటికి వెళ్ళి అని ఆన్ చేస్తాడు, పోతాడు. అరే కిరాయి మంచిగా వస్తుందని పోతాడు. ఇప్పుడు నా దగ్గర కూడా నేను ఆటోయే, నా దగ్గర యాప్ లేదు, ఆన్లైన్ యాపే లేదు. ఆయనకి ఎందుకు మనం పెట్టాలా పైసలు? మన పైసలు తిని మనకి రేట్లు తగ్గిస్తున్నాడు, వాళ్ళకి ధమాకు వస్తలేదు. మన పైసలే రేట్లు పెరిగాయి, అన్నీ గ్యాస్ పెరిగినాయి. రేట్లు ఇప్పుడు మొన్న ఫైర్లా ఎంత 15 రూపాయలు పెరిగింది పెట్రోల్కి, డీజిల్కి. గ్యాస్కి ఎంత 45 రూపీస్ ఉంటే 85-90 రూపీస్ ఉంది. అలా ఉందా లేదా? అది మీ ఆటో ఛార్జీలు మాత్రం పెరగదు. పెరగాలి. అది అర్థమైతే ఓలా ఊబర్ బంద్ చేయాలన్న ఫస్ట్. మరి ఎట్లా ఫ్యామిలీని ఎలా రన్ చేస్తున్నారు ఇన్ని ప్రాబ్లమ్స్? అంటే ఇప్పుడు అన్న ఉన్న వాళ్ళే సొంత ఇల్లు జర కష్టం ఉండదు, రెంట్కి ఉన్న వాళ్ళకి చాలా కష్టం. మెయిన్ అది సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి ఏదో ఆ టైంకి తింటానికి కథం 200-300-400 చేసుకొని వెళ్ళిపోతాడు అంతే. రెంట్కి ఉన్న వాళ్ళకి చాలా కష్టం అన్న. ఏదో రాత్రి పొద్దున కష్టపడాలా చేయాలి అంతే.